హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమెరికా తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో నేను డైలీ రొటీన్ వ్లాగ్తో పాటు చాలామంది అడిగేది ఏంటి అంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ ఏవైతే బెటరు అండ్ హౌ వీ కెన్ గెట్ పార్ట్ టైం జాబ్స్ అని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే క్లారిటీగా చెప్తాను. సో నేనైతే ఈరోజు ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే దోశ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దోశ బ్యాటర్ని నైట్ టైం ఓవెన్లో పెడతాను. అలా పెట్టడం వలన ఇక్కడ ఉన్నటువంటి -°C కొంచెం పులిసినట్లు అవుతుంది, లేదు అంటే అస్సలే పులియదు. సో నేనైతే ఇంట్లో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను దోశలోకి, కొబ్బరి అండ్ పల్లీ చట్నీ. సో నేనైతే ఇంట్లో ఈరోజైతే ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇంత చట్నీ లోపలైతే ఫ్రోజన్ కొబ్బరి యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ అవైలబుల్గా అయితే అదే దొరుకుతుంది. అండ్ ఇంట్లో అయితే అందరికీ కూడా దోశ అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ తిండి వచ్చేసి పల్లి విత్ కొబ్బరి చట్నీ అన్నది కూడా మాకు ఎక్కువగా ఇష్టం. సో ఇంట్లో ఫస్ట్ అయితే పిల్లలకి వేసిస్తూ ఉన్నాను. యాక్చువల్గా మా చిన్నవాడు వాడే తింటాడు వాళ్ళ అన్నయ్యని చూసి. ఒక్కొక్కసారి మాత్రం మేము పెట్టాల్సి ఉంటుంది, బట్ ఏదైనా కూడా వాళ్ళ అన్నయ్యతోటి పోటీగా ఉంటుంది. సో వాళ్ళ అన్నయ్యకి 2 దోశలు ఇస్తే వాడికి కూడా ఇవ్వాలి అంటాడు, తనకి ఏది ఇస్తే అది ఇవ్వమని అడుగుతాడు. సో ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాను కదా, వాడు మళ్ళీ నాకు కూడా ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇంకా యాక్చువల్గా మాకు ఇది బ్లాక్ ఫ్రైడే హాలిడేస్ అప్పుడు తీసిన వీడియో నేను. ఇప్పుడు మాత్రం మాకు కొంచెం ఫ్రీ టైము, ఎందుకంటే అందరికీ కూడా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి. ఇంకా పార్ట్ టైం జాబ్కి కూడా హాలిడేస్ అని అనుకుంటారేమో. యాక్చువల్గా నాకు ఓన్లీ కూడా థ్యాంక్స్ గివింగ్ డే రోజు మాత్రం ఒక్క రోజే హాలిడే ఉంటుంది. అండ్ రిమైనింగ్ నార్మల్గా మండే రోజు ఆ రోజు కూడా హాలిడేనే. సో ఇంకా మేమైతే దాని గురించే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఎందుకంటే బ్లాక్ ఫ్రైడేకి అందరు షాపింగ్ చేస్తారు కాబట్టి. సో నేనైతే నెక్స్ట్ ఇంకా ఇక్కడ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేద్దాం అనేసి చూస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పాను కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే రెడ్ అండ్ బ్లాక్ అండ్ నార్మల్గా మనం ఎప్పుడు యూజ్ చేసే పొటాటోస్ కూడా ఉంటాయి. అండ్ స్మాల్ పొటాటోస్ ఉంటాయి అండ్ బిగ్ సైజ్ పొటాటోస్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఈ రెసిపీని లాస్ట్ టైం వీడియోస్లోనే షేర్ చేశాను. అండ్ అప్పుడే చెప్పాను నేను ఎక్కువగా వీటిని అయితే ఓవెన్లోనే బాయిల్ చేస్తాను 5 minutes అని చెప్పేసి. సో ఇంకా ప్రజెంట్ అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ ఏవైనా కూడా కొంచెం కష్టంగానే ఉన్నా కూడా మనకి నార్మల్గా బయట స్టోర్స్లో కానివ్వండి, లేదు అంటే రెస్టారెంట్స్, లేదు అంటే గ్యాస్ స్టేషన్స్, ఈ 3 చోట్లలోనే మనకి దొరుకుతాయి పార్ట్ టైం జాబ్స్. అండ్ నేనైతే ఇక్కడ బయట -°C ఉన్నాయి. సో కొంచెం వెల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ వచ్చేస్తే యాక్చువల్గా మనకి బెస్ట్ అండ్ సేఫ్ ప్లేసెస్ అయితే నేను రెస్టారెంట్స్ అని చెప్తాను. ఎందుకంటే నార్మల్గా బయట గ్యాస్ స్టేషన్స్ లోపల అయితే కొంచెం ఈజీగానే వచ్చినా కూడా అవి మనకు అస్సలు సూట్ అవ్వవు. ఎందుకంటే యాక్చువల్గా అమెరికాలో ఎక్కువ శాతం గన్ కల్చర్ ఉంటుంది, అవన్నీ అందరికీ తెలిసిందే. సో అందువలన ఏంటి అంటే అది పెద్ద సేఫ్ ప్లేస్ అయితే కాదు. గ్యాస్ స్టేషన్స్ ఓన్లీ 1 man army లాగా ఉంటుంది. సో లోపల మొత్తం మనమే వచ్చేయాల్సి ఉంటుంది. అండ్ అసలు బయట నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేసి లోపలికి వచ్చి చూసేవాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. సో అందువలన అవైతే నేనైతే అంతలా ప్రిఫర్ చేయను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బయట స్టోర్స్ లోపల కూడా కొంచెం ఈజీగానే దొరికినా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ అందులోపల మనకి క్యాషువల్ జాబ్స్ అయితే ఈజీ. ఈవెన్ అమెరికాలో ఎక్కడైనా కూడా మనం ఈజీగా చేయగలిగేవి అండ్ మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే జాబ్స్ అంటే క్యాషువల్ జాబ్స్ మాత్రమే. అండ్ రిమైనింగ్ జాబ్స్ కొంచెం మనీ ఎక్కువ వచ్చినా కూడా మనమైతే అంతలా చేయలేము అని అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను నార్మల్గా చూశాను చాలా మందిని. సో అవన్నీ కూడా కొంచెం టఫ్. సో క్యాషియర్ జాబ్స్ అంటేనే కొంచెం ఈజీగా ఉంటాయి అండ్ మనకు కూడా సూటబుల్ అయ్యి మనం కూడా చేయగలిగేటట్లుగా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ మీ దాంట్లో EAD ఉందనుకోండి, మీరైతే ఎలిజిబుల్ అయ్యి నార్మల్గా వాకిన్స్ ఉంటాయి కదా. సో అందులోకి వెళ్ళిన తర్వాత మీరు చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. జస్ట్ అంటే మీ గురించి మొత్తం వాళ్ళు తెలుసుకొని మీకు ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవుతారు. వన్స్ వాళ్ళు ఓకే అని అనుకుంటే మాత్రం మనకి మెయిల్ పంపిస్తారు. వన్స్ మనకి మెయిల్ పంపించిందంటే నెక్స్ట్ మనం వెళ్ళేసి జాయిన్ అవ్వడమే. క్వశ్చన్స్ అంటే మరీ భారీగా ఏముండవు అని మినిమం ఉంటాయి. సో ఇంకా నేనైతే నెక్స్ట్ అయితే ఈరోజైతే పొటాటో ఫ్రై చేశారు కదా. సో అందులోపలైతే పచ్చిపులుసు ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా మేము పొటాటో ఫ్రై రానియండి, లేదు అంటే పప్పు రానియండి, లేదు అంటే వంకాయ కర్రీ రానియండి, ఇవి ఏవి కూడా ప్రిపేర్ చేసినా కూడా తప్పకుండా కూడా పచ్చిపులుసు అయితే నేను ప్రిపేర్ చేస్తాను.
ఈ మూడింటి కాంబినేషన్లో పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది. సో కొన్ని మిరపకాయలను అయితే వేయించుకున్నాను ఆయిల్లో ఫస్టే. తర్వాత ఒక బౌల్ లోపల జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం కాల్చినటువంటి ఎండు మిరపకాయలు. యాక్చువల్గా మనకి ఇండియాలో అయితే పొయ్యి మీద రానియండి, లేదు అంటే గ్యాస్ స్టవ్ మీద కాల్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ముందే కొంచెం ఆయిల్ లోపల ఫ్రై చేసుకొని కొంచెం పిస్ చేశాను. అండ్ ఆ తర్వాత అయితే అందులోపలికి కొంచెం టర్మరిక్ జ్యూస్ వేయడమే, అదే చింతపండు రసం పోస్తుంటే మంచిగా ఎమ్మిగా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో అందులోపలికి అయితే మీరు కావాలి అంటే షుగర్ వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే తప్పకుండా షుగర్ అయితే యాడ్ చేస్తాను. అండ్ షుగర్ వద్దు అని అనుకునే వాళ్ళు బెల్లం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు ఏది వద్దు అనుకుంటే ఇంత మంచిదే, మొత్తానికి స్కిప్ చేయొచ్చు. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారా, లేదు అంటే ఇంత డిఫరెంట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా నాకు తెలియజేయండి. సో అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంత పొటాటో ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంత ఎమ్మిగా పొటాటో ఫ్రై అండ్ పచ్చి పులుసు కాంబినేషన్లో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ దీని లోపలికి కొంచెం ఎల్లిపాయ కారప్పొడి కూడా ప్రిపేర్ చేశాను. అందులోపలైతే నేను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశాను ఎల్లిపాయ కారప్పొడిలో. వన్స్ నార్మల్గా ఈ వంట అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మిగతా బౌల్స్ అన్ని కూడా వాష్ చేసుకుంటూ ఉన్నాను. లాస్ట్ టైం ఒకటి అడిగారు నన్ను, మీకు డిష్ వాషర్ లేదా అని చెప్పేసి. యాక్చువల్గా మా బిల్డింగ్ అయితే లేదు, మా పక్కన ఉన్న బిల్డింగ్ ఉన్నాయి డిష్ వాషర్ అండ్ వాషింగ్ మిషన్ అన్ని. కావాలి అంటే మేము అందులోకి వెళ్ళొచ్చు, వాళ్ళకి మాత్రం సేమ్ అన్నట్లు, అంటే హౌస్ రెంట్ సేమే. బట్ ఇంత మాట అయితే మేము వచ్చినప్పటి నుంచి ఇంత ఇక్కడే ఉన్నాము. సో ఇంత మాట ఇదే బాగా నచ్చింది, మాట ఇంత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఇందులో. సో అందువల్లనే మేము ఇంత ఆ డిష్ వాషర్ అది ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా ఇందులోనే ఉన్నాము. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము గ్రాసరీస్ కోసం అయితే షాపింగ్కి వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా మేమైతే ఓన్లీ వాల్మార్ట్ స్టోర్లోనే తీసుకుంటాము. యాక్చువల్గా చాలా మంది కాస్ట్రో అండ్ అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈవెన్ సేమ్ మన ఇండియాలో డీమార్ట్ లాగానే అయిపోతుంది. అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్ని కూడా బల్క్గా తెచ్చుకుంటాము. అండ్ మాకు అంత బల్క్గా కావాల్సినవి అయితే ఏవి ఉండవు. సో అందువల్లనే మేము ఓన్లీ వాల్మార్ట్కే వెళ్తాము. అండ్ ఇక్కడ మాకైతే యాజ్ యూజువల్గా ఎప్పుడు కావాల్సినవే. సో అందులోపల మెయిన్గా వచ్చేసి టమాటో అవి తీసుకున్నాము. అండ్ ఇక్కడ అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నారు కూడా, ప్రతి దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే చాలా కూడా ట్రై చేసాము, ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసాము, అన్ని బాగుంటాయి. ఇక్కడ చాలా వరకు కూడా మనకి అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు. సో అన్ని కూడా టచ్ చేసి పెట్టినవి ఎక్కువగా ఉంటాయి. కట్ చేసి పెట్టిన క్యారెట్, అంటే అదే తురిమిన క్యారెట్ రానియండి, లేదు అంటే మష్రూమ్స్ కూడా కట్ చేసి పెట్టినవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ టమాటోస్ ఉంటాయండి. సో చాలా టమాటోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెక్సికన్ అక్కడ వేరే కంట్రీస్ నుంచి వస్తాయి. నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దానిమ్మని చూడడము. ఒక దానిమ్మ వచ్చేసి 200 రూపాయలు. సో ఎందుకులే అని చెప్పేసి తీసుకోలే, అలా అని రాదలేండి అని అవసరం లేదని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఇంత కొబ్బరికాయలు కూడా ఉన్నాయి, తీసుకున్నాను. తీసుకో, వాళ్ళు ఏదైనా తింటారు. చిన్నది తీసుకోలేకపోతే రాస్బెర్రీ కూడా ఉంది కావాలి. అండ్ నెక్స్ట్ వీక్ మా బాబుది బర్త్డే ఉంది. సో అందువల్ల కొంచెం డ్రెస్సెస్ కూడా చూస్తున్నాము. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, కాకపోతే పెద్ద సైజ్ వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ పెట్టే అంత టైం కూడా లేదు. సో అందువల్లనే ఇక్కడైతే తీసుకుంటున్నాను. వన్స్ అయితే ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయింది. బయట అయితే విపరీతమైన చలి ఉంది. సో ముట్టులు మొత్తం కూడా మండిపోతూ ఉన్నాయి. Bye, Bob. Bye, Bob. What about for Vaishnav? Vaishnav. Yay! I thought you never give me it. No, I am giving every time. Yay! You like it? Yes. That's Vaishnav. You like it? Vaishnav. yeah. Yeah. Let's live with the toy. సో మేమైతే ఇంకా మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చాము. పిల్లలకి వచ్చేసి కిండర్ జాయ్ తీసుకొని వచ్చాను. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళలేదు. మా పైన తమిళియన్స్ ఉంటారు, ఆ పిల్లలతో పాటు ఆడుతూ ఉన్నారు. సో ఇంకా మేమైతే చాలా వరకు అక్కడే ఉంచేసి వెళ్తాము. సో ఇంకా నేనైతే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, రాస్బెర్రీస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ లాస్ట్ టైం తీసుకొస్తే ఎవరు తినలేదు. సో అందువల్లనే మళ్ళీ స్ట్రాబెర్రీసే తెచ్చాను.
సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ అండ్ కొంచెం స్పినాచ్ అండ్ చీజ్ అండ్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ కొబ్బరికాయలకైతే అయితే ఇట్లా పీచ్ అయితే ఉండదండి. సో ఇంకా అలానే దేవుడికి అయితే కొడతాము, అదే తోట అయితే ఉండదు. ఎందుకో టేస్ట్ కూడా అంత బాగుండదు, ఎప్పుడు తెచ్చినా కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంకా తప్పదు ఇంకా అని చెప్పేసి తీసుకొస్తాము. నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇంకా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. నార్మల్గా టీ బౌల్ కోసము. యాక్చువల్గా మేము టీ పెడుతూ ఉంటే అడుగున మాడిపోతూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మన బౌల్స్కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ పొయ్యి ఎలక్ట్రికల్ కదా, దాని మీద మన బౌల్స్ కొన్ని సూట్ అవ్వట్లేవు. సో దానివల్ల ఏమవుతుంది అంటే టీ అంతా కూడా కొంచెం మాడిపోతున్నట్లు అనిపించాయి టీ బౌల్స్. సో ఇంకా ఈ బౌల్ అయితే కొంచెం టీకి యూజ్ అవుతుందేమోలే అన్నట్లుగానే తీసుకొని వచ్చాను. ఇది స్పెషాలిటీ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అంట. అంటే ఇండియాలో తయారు చేసిందే ఇక్కడికి వచ్చింది. బట్ ఇక్కడ దీని యొక్క వర్త్ వచ్చేసి 1000 రూపీస్. బట్ ఓకే, బట్ క్వాలిటీ బాగుంది అండ్ చూడడానికి కూడా బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ ఈ వస్తువుని అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ఇక్కడ. సో అందువల్ల ఆల్మోస్ట్ అంత ప్రైస్ ఉంటుంది. ఇంకా తీసుకొచ్చిన వెంటనే కూడా కొంచెం అల్లం టీ అయితే పెట్టాను. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి అయితే కొంచెం ఈ చలికి వేడిగా పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను పాస్తాని ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువగానే ఉడికించుకొని ఒక జిప్లాక్ కవర్లో అయితే పెట్టుకుంటానండి. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్తా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దానిని ఓవెన్లో ఒక 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, అంటే చల్లగా అలా ఉండకుండా. అలా రాకుండా ఫ్రిడ్జ్ లో నుంచి తీసేసి డైరెక్ట్ చేసామనుకోండి మొత్తం పాస్తా అంతా కూడా బిరుసుకుపోయినట్లు అవుతుంది. సో అందుకోసమే ఎప్పుడైనా కూడా అలా జిప్లాక్ టవర్స్లలో పెట్టుకొని వేడి చేసుకోవాలి. లేదు అంటే ఎప్పటిదప్పుడు బాయిల్ చేసుకుంటే అంతవరకు మించిన ఉత్తమం ఇంకోటి లేదు. సో ఇంకా నేనైతే ఇందులోపటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, అదే వచ్చేసి మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా యాడ్ చేస్తే పాస్తా యొక్క టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసి అయితే మంచిగా పాస్తా ప్రిపేర్ చేశాను వేడిగా. ఇంతే. ఇంకా ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.